నమస్కారం ప్రజలరా. మన పార్టీలో ఉండేటువంటి మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు అంబటి రాంబాబుకు నేను ఒక సూటి ప్రశ్న అడుగుతా ఉండా. ఏం అడుగుతున్నాను ఏంది అంటే, నా మీద ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు అయితేనేమి, నా మీద ఆయన పెట్టేటువంటి నేను కేసు పెడతాను, నేను కేసులు పెడుతున్నాను అనటం అయితేనేమి, కేసులు రిజిస్టర్ అయినాయని చెప్పటం అయితేనేమి, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు అన్న, నేను మన పార్టీలో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, అరాచకాల మీద మాత్రమే నేను వీడియోలు మాట్లాడుతూ ఉన్నానా లేదా అనేది ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో. ఫస్ట్ మన పార్టీలో ఉండేటువంటి ముఖ్య నేతలు ఏ విధంగా అవినీతి చేసినారు ఏందనేది మనం ఒక్కసారి విశ్లేషణ గన చేసి, నేను అడిగే వాటన్నిటికీ కూడా అంబటి రాంబాబు సమాధానం చెప్పే దమ్ము ధైర్యంగా ఉంటే నేను అడుగుతున్న ప్రశ్నలు ఈయన సిద్ధమైతే గన కానీ మరి నేను ఒకటే అడుగుతున్నా. నేను అడిగేటువంటి ప్రశ్నలకి అంబటి రాంబాబు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పండి అని కూడా నేను ఈ సందర్భంగా ఆయనకు తెలియజేస్తా ఉన్నా. ఫస్ట్ ఆయనతోనే మొదలు పెడదాం. అంబటి రాంబాబు, సంజన సుకన్యాల బాబు మహిళలతో ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడినాడు, ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అవినీతి చేసినాడు, పోలవరం ఎంతవరకు ముందుకు తీసుకొమ్మినాడు, సత్తెనపల్లిని ఏ విధంగా నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినాడు, అభివృద్ధి చేయకపోగా ఏ విధంగా అక్రమాలకు, అరాచకాలకు, ఏ విధంగా లంచాలకు పాల్పడినాడు అనేది నేను అడుగుతా ఉండా. దీనికి సమాధానం చెప్పాను. ఇంకా రోజా కాడికి వద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శన టికెట్లు ఎన్ని అమ్ముకునింది ఆమె స్వయంగా బస్సు పెట్టి మీరు సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా, శుక్రవారం వచ్చారా అని చెప్పి అడిగిన మాట వాస్తవం కాదా? గ్రావెల్ ఏ విధంగా చెన్నైకి తరలించింది, ఏ విధంగా అక్కడ కసర్లోలను ఇబ్బంది పెట్టి ఏ విధంగా రోజా చారిటబుల్ ట్రస్ట్కు మీరు డబ్బులు డొనేట్ చేయండి అని చెప్పి ఏ విధంగా మాట్లాడింది అని నేను అడిగింది దానికి నువ్వు సమాధానం చెప్తావా? నేను ఇప్పుడు ఇది వాస్తవమనే చెప్తున్నా. నేను మన పార్టీలో నిజాలు నిఖార్సుగా మాట్లాడేటువంటి వ్యక్తిని, అదొకటి గుర్తుపెట్టుకో. అదేవిధంగా రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా రాష్ట్రానికి పర్యాటకలు వచ్చేట్టుగా చేయమంటే ఏ విధంగా పర్యటనలు చేసింది అనేది కూడా నాకు సమాధానం చెప్పు రాంబాబు గారు. అదేవిధంగా గోరెంట్ల మాధవ్ గారు ఏ విధంగా పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఏ విధంగా ఆయన అసలు నేను ఉచ్చరించిన మాట కూడా మీకు అందరికీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికమే కాదు, యావత్ ప్రపంచంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. దయచేసి నేను మళ్ళా రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తున్నా. వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఒక పార్లమెంటు సభ్యుడు ఆ విధంగా చేయొచ్చా? అటువంటి వాడిని మళ్ళీ తీసుకొని వచ్చి ఏమి ఇచ్చినారో మనకందరికీ తెలుసు. అదే బాగా అందులో విధంగానే అనిల్ కుమార్ యాదవ్ మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాలు ఏంది, మనం నెల్లూరులో ఏ విధంగా డెవలప్మెంట్ చేసాం, మనం నెల్లూరులో ఏ విధంగా గ్యాంబ్లింగ్ ఆడించినాం, ఏ విధంగా బెట్టింగ్లు వేసినాం, ఏ విధంగా మనం అక్రమాలకు అవినీతికి పాల్పడినాం అనేది అందరికీ తెలీదా? ఏ విధంగా నెల్లూరులో బెట్టింగ్లు ఆడిచ్చినాడో తెలీదా? అందరికీ తెలుసు కదా. అదేవిధంగా ఇసుకలో ఏ విధంగా సంపాదించినాడు అనిల్ కుమార్ యాదవ్ తెలీదా? తెలుసు కదా. మరి ఇంకా ఇన్ని తెలిసినప్పుడు మీసాలు తిప్పటము, తొళ్ళ కొట్టడము, నేను ఓడిపోతే రాజీనామా చేస్తానంటాము, ఈ మాటలు వాస్తవం కాదా? దీనికి సమాధానం చెప్పు. అదేవిధంగా చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా మైనింగ్ కింగ్ ఎవడురా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా భూ కబ్జాలు చేసినాడు ఆయన నియోజకవర్గంలో, ఏ విధంగా రోజాతో కుమ్మక్కై తిరుమలలో ఏ విధంగా ఇది చేశారనేది తెలుసు కదా. భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో టీటీడీ చైర్మన్గా ఉన్నాడు. ఆయన ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దేవుడిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వ్యాపారాలు చేసినాడు. అదేవిధంగా చూసుకుంటే ఈయన ఉన్నాడు వైవి సుబ్బారెడ్డి గారు ఏ విధంగా చేసినాడు. నేను ఎక్కడా కూడా నేను అసభ్యకరంగా కానీ ఎక్కడైనా నేను మాట్లాడినానా? అంబటి రాంబాబు అన్న దీనికి సమాధానం చెప్పు. దీనికి మళ్ళా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్తేనే
రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం కూడా సీమరాజా చెప్పింది నిజమా, అమ్మంటి రాంబాబు గారు చెప్పింది నిజమా అని తప్పకుండా అయితే అనుకుంటారు. అదేవిధంగా నేను ఎప్పటి నుంచో చెప్తానే ఉండా, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేయొద్దు. రాబోయే రోజుల్లో మనం పుట్టుగొత్తులు లేకుండా పోతామన్న 11 వచ్చినాయి, నడిమెదల 5 పోయింది. ఇది మన బతుకు. అదేవిధంగా చెవిరెడ్డి కాడికి వద్దాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా ఎర్రచందనాన్ని ఏ విధంగా బార్డర్లు దాటించినాడు, అందులో భాగంగా ఏ విధంగా తిరుపతిలో ఉండేటువంటి మఠం భూముల్ని ఏ విధంగా దొబ్బేసినాడు, ఏ విధంగా భూ కబ్జాలకు పాల్పడినాడు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యుడు పులివర్తి నాని ఎవరైతే ఉన్నారో ఆ నాని ఎన్ని బయటికి తెచ్చా ఉన్నాడు. నువ్వు దేనికి చేయాల్సి వచ్చింది ఆ విధంగానని చెప్పి అడిగిన మాట నేను వాస్తవం కాదా? అది వాస్తవమే కదా. మరి వాస్తవమైనప్పుడు దానికి మీరు ఎందుకు అంత గగ్గోలు పెట్టడం? మనం ఎన్ని తప్పులు చేస్తున్నామని చెప్పిన దానికే కదా నా మీద మీరు అందరూ కేసులు పెట్టడం, కేసులు పెట్టాలంటాము, కేసులు రిజిస్టర్ చేయాలంటాం, ధర్నాలు చేయటం, హైకోర్టులకు పోవటం. అదేవిధంగా చూస్తే పిన్నెల రామకృష్ణారెడ్డి కాడికి వచ్చాం. మాచర్లలో ఏ విధంగా మాచర్లలో ఎప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏ గ్రామంలోనైనా సరే ఎవడైనా సరే ప్రశాంతంగా ఉన్నారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయ్యుడు అంటే వాడు ట్రాక్టర్లు తగలబెట్టడం, మోటార్ సైకిల్ తగలబెట్టడం, వాడిని కొట్టడం, చంపటం, ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని ఇది చేసినారు, ఎన్ని రకాలుగా చేసినారు. ఈరోజు జోలకంటి బ్రహ్మారెడ్డి గెలిచినాడు ఆడ. మరి పిన్నెల రామకృష్ణారెడ్డి కరెక్ట్గా ఉంటే ఆడ మాచర్లలో గెలిచొచ్చు కదా. అసలు నువ్వు ఊర్లేకే రావద్దని చెప్పి ఇప్పుడు కోర్టు చెప్పింది కదా. కోర్టు ధిక్కరణ, నీవు ఊర్లోకి వచ్చేదానికి నీకు లేదు పర్మిషను, నువ్వు రావద్దు. ఈవీఎం లేదే ఆ పగలు కొట్టేది. ఏమన్నా అంటే పాము దూరింది, ఓకే పాము దూరింది, మనకి ఆడ ఏమి దూరుచారో తెలియదు ఇప్పుడు. అదేవిధంగా చూస్తే ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత సోదరుని చంపి డ్రైవర్ని దళిత సోదరుడిని చంపి డోర్ డెలివరీ చేశాడు. తప్పు కదా అది. ఎవడైనా ఖండించినాడా? వాడికి మళ్ళా బెయిల్ తీయించినారు. వాడికి మళ్ళా బెయిల్ తీసిచ్చి నువ్వు పెద్ద మొగోడివి అని చెప్పిన మాట వాస్తవమే కదా. అదేవిధంగా విడుదల రజని చిలకలూరుపేటలో చేసినటువంటి భూ కబ్జాలేంది? చిలకలూరుపేటలో ఎక్కడైనా సరే ఇది ప్రభుత్వ భూమి, ఇది రెవెన్యూకి సంబంధించింది గిని అంటే వాళ్ళ మరిది అక్కడికి వాలి ఏ విధంగా వాటిని భూ కబ్జాలకు పాల్పడినాడు. నేను గతంలో కూడా చెప్పిన, రజనీ గారు కేవలం శాసనసభ్యురాలు, మంత్రి మాత్రమే. హవా అంతా వాళ్ళ బావమరిదేనో జరిగేది, ఎవరికి సంబంధం లేదాడా అని చెప్పి నేను గతంలోనే చెప్పినా కదా. విన్నారన్నమాట. ఇప్పుడు చిలకలూరుపేట నుంచి గుంటూరుకి తీసుకొని పోయి అది చెత్త కాకుండా బంగారు అవుతుందా? ఇప్పుడు ఈ ఊర్లో ఉండే చెత్తను తీసుకొని పోయి పక్క ఊర్లో ఇచ్చే బంగారం కాదు కదా, అది చెత్త అయ్యేది. ఈరోజు ఏమైంది? అదే అయింది. అదేవిధంగా చిన్నాయన్ని ఎవరు చంపినారు అనే కేసు ఎందుకైతే మనం ఛేదించలేకపోయినాం, మనం ఎవడైతే నిందితులు ఉన్నాడో వాడిని దేనికైతే శిక్ష పడలేకుండా చేసినాం అనేది ఒక పెద్ద ఆరోపణ. నేను గతం నుంచి చెప్తానే ఉండా. అదేవిధంగా చూసుకుంటే 16 నెలల పాటు అన్న ఏదో అవినీతి చేసి జైల్లోనే ఉన్నాడు. 16 నెలలు రాష్ట్రం అంతటా పర్యటన చేసి పార్టీని బలోపేతం చేసి నాయకులందరినీ ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి కార్యకర్తలందరినీ నేనుండాను అని చెప్పి ముందుకు పోయినటువంటి షర్మిలా గారికి ఎందుకు అన్యాయం చేసినాడు? సొంత తల్లి మీద దేనికి కేసు పెట్టాడు? దీనికి సమాధానం ఖచ్చితంగా అమ్మంటి రాంబాబు గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి అయితే చెప్తాడు అని చెప్పి అయితే నాకైతే నమ్మకం ఉన్నది. మెగా డిఎస్సి అన్నాం, ఎట్టబోయింది తెలియదు, ఎవడికి తెలియదు. అదేవిధంగా చూసుకుంటే రాజధాని అమరావతిను అని నిండు శాసనసభలో మన జగనన్న చెప్పినాడు. మళ్ళీ ఏమైంది? శాసనసభలో చెప్పిన మాట పక్కన పెట్టేసి 3 రాజధానులకు పోయినాడు. సరే, ఆ 3 రాజధానులు అయినా ఏడన్నా ఏదన్నా ఒక ఇటుకన్నా పెట్టినాడంటే ఏడ పెట్టిన సందర్భమే లేదు. చేసిన దానికే మళ్ళా శంకుస్థాపన, చేసినోడికే మళ్ళా పెళ్లి చేసినట్టు మళ్ళా చేసిన దానికే శంకుస్థాపనలు చేస్తాడు తప్ప మిగతాది ఏమి జరగల. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే నేను ఓట్లు అడుగుతాను అన్నావు. సంపూర్ణ మద్యపాన నిషేధం ఎక్కడ చేసినావు? ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తుండా నేను మద్యపాన నిషేధం చేస్తాను దశల వారీగా అన్నావు. మరి ఆ దశల వారీగా మద్యపాన నిషేధం దేనికి చేయలేకపోయినావు అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ఏ రోజైనా సరే తెలియజేశారా? చెప్పండి. నేను అడిగే దాంట్లో ఎక్కడైనా సరే తప్పు ఉంటే
మీరు నాకు సమాధానం చెప్పండి. అమ్మంటి రాంబాబు గారు, మీరు కేసులు పెట్టడము, మేము ఈ కండువాలు వేసుకొని నేను అన్నాను ముఖ్యమంత్రిని చేసేదాకా నా పోరాటం ఆగదు. నేను చట్టపరంగా న్యాయపరంగా ఏ కేసులకైనా దేనికైనా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండాను అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉండా. అందులో భాగంగా విజయసాయిరెడ్డి కాడికి వస్తే వైజాగ్లో ఏ విధమైనటువంటి అరాచకాలు చేసినాడు. 20,000 టన్నుల డ్రగ్స్ కంటైనరు వైజాగ్కి వచ్చింది అంటే ఏంది కథ, ఏంది వ్యవహారం? విజయసాయిరెడ్డి అల్లుడు ఏ విధంగా ఇది చేసినాడు చెప్పండి? ఏ విధంగా మద్యం కేసుల్లో ఇరుక్కొని ఉన్నాడు ఈరోజు? నువ్వు ఏ అవినీతి చేయకుంటే, ఏ అక్రమాలు చేయకుంటే ఎందుకు నువ్వు ఓడిపోతావు? నువ్వు గెలుచుంటారు కదా, అందరూ మన పార్టీ అంతా గెలుచుంటారు కదా. బొత్స సత్యనారాయణ ఉన్నాడు, దేనికి ఓడిపోయినాడు? దేనికి అవినీతి చేయలేదా ఆయన? ఎక్కడ అవినీతి చేయలేదా? ఎందుకు ఇట్లాంటి మాటలన్నీ? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమంగా రేషన్ బియ్యాన్ని దేశాలు దాటిచ్చి ఏ విధంగా కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. మొన్న పవన్ కళ్యాణ్ గారు పోయేటువంటి ఒక దీన్ని ఒక ఆపి మళ్ళీ ఏదో ఎంక్వైరీ ఏదో చేసిట్టున్నారు నాకు తెలిసి. ఎందుకంటే మన పార్టీ కాదు, మనం పెద్దగా పట్టించుకోము. పవన్ కళ్యాణ్ గారు జనసేన, సరే జనసేన ఆయనే మావోడేదో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏదో బియ్యం దేశాలు దాటిచ్చి ఏదో 10 రూపాయలు అమ్ముకుంటాడు, 10 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. ఏడేదో 3 రూపాయలకు 2 రూపాయలకు 5 రూపాయలకు కొని ఆడ 60కు 70కు కేజీ, నేను చెప్పేది ఈ బస్తాలు కాదు, 5 రూపాయలకు కిలో బియ్యాన్ని 5 రూపాయలకు రేషన్ బియ్యాన్ని కొని 60 రూపాయలకు రేషన్ బియ్యాన్ని నమ్మి ఎన్ని కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో జమ చేసుకో ఉంటాడో. మరి దేనికి గెలిచలా ఇప్పుడు ద్వారంపూడి? సరే, అందులో భాగంగా ఉమాశంకర్ గణేష్ ఉన్నాడు, నర్సీపట్నం, ఆయన పాత్రుడి గాడి కాన్స్టిట్యున్సీ. ఏ విధంగా ఇసుక దోలినాడు, ఏ విధంగా రంగురాళ్ళు వ్యాపారం చేసినాడు. నేను చెప్పిన నా మాట విన్నారా? నేను సీక్రెట్ ఆపరేషన్ కూడా చేశాం కదా నర్సీపట్నం మీద. ఎవడైతే అడ్డం వచ్చిన వాడిని ట్రిప్పర్తో తొక్కించిన మాట వాస్తవం కదా. ఇది రాష్ట్ర ప్రజానీకం ఎవరికి తెలియదా? దేనికి ఈ విధంగా చేస్తున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉంటే, ప్రశ్నించడం కాదు ఇది, నేను ప్రశ్నించేవాడినే కాదు, మన పార్టీలో ఈ విధంగా తప్పులు జరుగుతున్నాయి, ఈ తప్పుల్ని మనం సరి చేసుకోవాలా అని చెప్పేటువంటి లక్ష్యంగా పోతే మీరు మీ ఇష్టానుసారంగా నా మీద ఏదేదో మాటలు ఏదేదో కథలు. ఓకే, దేనికే నేను ఇబ్బంది లేదులే. సీదిరి అప్పలరాజు ఉన్నాడు పలాస నియోజకవర్గంలో. సీదిరి అప్పలరాజు గారి ఏదో వేశారు బుక్ ఒకటి, సమగ్ర నివేదిక అని, అవినీతి నివేదిక అని చెప్పి 33 పేజీలు అవినీతి చేశాడని చెప్పి 33 ప్రతి మండలం ప్రతి పంచాయతీలో కూడా ఏ విధంగా అవినీతి చేశాడు, అక్రమాలు చేశాడు. వైజాగ్లో ఏ విధంగా ఫార్మా కంపెనీలు పెట్టినాడు, దొంగ ఫార్మా కంపెనీలు అని చెప్పి ఎన్ని ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళ అనుచరులు నన్ను ఏ విధంగా బెదిరించినారు. నేనేం భయపడేవాడిని కాదు కదా. వాళ్ళ సీదిరి అప్పలరాజు గారి పిఏనే నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి నిన్ను బొజ్జేస్తాం అది చేస్తాం అన్నారు. ఏమైంది? నిజాలు నిక్కార్సుగా మాట్లాడితే అట్టే ఉంటాయి. కాయకున్న దాన్ని ఏదో అంటారు, చెట్టుకున్న కాయకే ఏందో అంటారు. మనకు అంత దూరం తెలియదు, అంత దమాకు అంత తెలివి మనకు లేదు కదా. అందులో భాగంగా పోతే కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరులో ఏ విధంగా వెల్చర్లు వేసినాడు, పొదలకూరులో ఏ విధంగా వెల్చర్లు మెయిన్ రోడ్డుకు సంబంధించి మళ్ళా అది నెల్లూరు టు ఇటు వెంకటగిరికి పోయే రోడ్డు అది. ఆ రోడ్లో పొదలకూరు దాటుకున్న తర్వాత రైట్ సైడ్లో నేను స్వయంగా పోయి నేను కూడా చూసిన ఏ విధంగా వెల్చర్లు వేసినారు. దాంట్లో అది ప్రభుత్వ భూమి అని అందరికీ తెలుసు. దాంట్లో వెంచర్లు వేసి ఏ విధంగా కోట్ల రూపాయలు సంపాదించినాడు. మరి దేనికైతే మరి జగనన్న వీళ్ళందరినీ కూడా మీరు ఈ మధ్య చేయొద్దురా, మనం ఖచ్చితంగా 175 గెలిచాలా, మనం 30 సంవత్సరాల పాటు అధికారంలోనే ఉండాలా అని మనం అనుకొని నేను ముందుకు పోతా ఉంటే నా మీద ఇటువంటి మాటలా? ఓకే కానివ్వండి. ఇంకా వెల్లంపల్లి శ్రీనివాసు దేవుడి విగ్రహాలు దొబ్బేస్తాడా? దేవుడి వెండి ఏనుగులు దొబ్బేసి వెండి సింహాలు దొబ్బేసి వెండి సింహాలను అమ్ముకొని ఏ విధంగా ఇది చేసినాడయ్యా? మరి ఎట్ట గెలుచావు నువ్వాడా? నువ్వు గెలుచావని నువ్వు అనుకున్నావా? పోనీ అక్కడ
కనకదుర్గమ్మ గారి గుడిలో ఏ విధంగా నువ్వు అవినీతి చేసినావు, ఏ విధంగా అక్రమాలు చేసినావు, చిన్న టీ స్టాల్ అంగడి కానించి అవినీతి ఆడించి లంచాలు కొబ్బరి చిప్పలు కానించి మన బతుకు ప్రస్తావన స్టార్ట్ అయ్యి ఈరోజు ఎట్టో దేవుడి దేవల్ల ఈ 151 మంది ఎట్ట కొట్టుకోవచ్చారో వాళ్ళు మనం కొట్టుకొని వచ్చి మంత్రిగా అయినాము. మరి ఇంకొకటి పోతే బొత్స సత్యనారాయణ చెప్పేసిన ఆల్రెడీ. మళ్ళీ అది విష్ణు ఏ విధంగా ఇది చేసినాడు, ఎంత భయభ్రాంతులకు గురి చేసినాడు గతంలో. ఆయన పేరు ఏది, బోండా ఉమాని. ఇప్పుడు బోండా ఉమాని దేనికి ఆ మాదిరి చేయాల్సి వచ్చింది? హౌస్ అరెస్టులు అదని ఇదని. అధికారం ఎప్పుడు మనకు శాశ్వతం కాదు అని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉండా. మీరు ఎవరు నా మాట వినలేదు. అదేవిధంగా అమరావతి రైతుల బాధ, అమరావతి రైతులు పాదయాత్రలు చేస్తూ ఉంటే పోలీసులతో కొట్టేయటం, మహిళలని కూడా చూడకుండా ఏ విధంగా వాళ్ళని ఈడ్చి పక్కకు లాగి ఏ విధంగా ఇది చేసినాము. మరి అది ఎంత బాధ, మరి ఎంత ఇదవుతారో. అమరావతి రైతులు ఏ విధంగా మనకు ఓట్లు వేస్తారనుకున్నారు. మనం రాజధాని అమరావతి అని చెప్పినాం కదా. మనం రాజధానిలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజైనా సరే రాజధానిలో ఒక ఇటుకు పెట్టామా? కనీసం ఆ స్పీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే ఉన్నదో కనీసం లైట్లన్నా వెలిగినాయా? ఆ హైకోర్టు పోయే దారిలో ఏమన్నా ఉండే ఆ కంప చెట్లన్నా పెరిగినామా? ఆ జంగిలంతా ఏమన్నా క్లియర్ చేసామా? పోనీ ఈయన ప్రమాణ స్వీకారం చేయకముందే ఆ జంగిలంతా క్లియర్ చేసి ఆ స్పీడ్ యాక్సెస్ రోడ్డు లైట్లు కూడా వెలిగించేటకు చేశాడు. మరి ఎన్ని అవినీతి, మనం ఎన్ని అక్రమాలు కదా ఇది. ఇంకా అవినీతి చేసిందంటే ఇంకా అది వేరే విషయం. అది చెప్పాలంటే ఇంకా చాలా టైమే పడుతుంది. అందులో భాగంగా అదే 3 రాజధానులు, ఇటుకలు పెట్టల, రోడ్లు ఏ విధంగా రోడ్లు ఉన్నాయి రాష్ట్రంలో, ఏ విధంగా రోడ్లు వేసాము, ఎక్కడైనా సరే రోడ్లు పోసామా? 10 మీటర్ల సీసీ రోడ్డు వేసామా? 10 మీటర్ల సీసీ రోడ్డు వేసామా? ఎంత గుంతలు ఉన్నాయి రోడ్లు ఇప్పుడు, ఏ విధంగా ఉన్నాయి గతంలో, ప్రస్తుతం ఎట్టున్నాయి? అప్పుడు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎట్టున్నాయి, ఈరోజు ఎట్టున్నాయి? మన ఊరికే పులివెందులకే రోడ్డు వేసుకోలేదు కదా మనము. ఆ సింహాద్రిపురము అదేదో ఊరుగా కొన్ని ఊర్లు ఉన్నాయి, ఆ ఊర్లకు కూడా మనం రోడ్లే లేదే. మరి ఇంకా మనం ఎట్ట గెలుచామనుకున్నాం? ఎట్లా 175కు 175 ఎందుకు గెలచకూడదు అని చెప్పి మనం ఇచ్చేసాము. ప్రయాణికులు ఏ విధంగా ఇబ్బంది పడినారు, 2 వీలర్లో ఏ విధంగా ఇబ్బంది పడినారు, కారులో ఏ విధంగా ఇబ్బందులు పడినారు, రోడ్లు దేనికి ఆ విధంగా ఉన్నాయి? కనీసం ఇంకిత జ్ఞానం లేదా? 6 కిలోమీటర్లు పోవాలన్నా హెలికాప్టర్లో మనం పోతాము. ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం రోడ్ల బడిగా పోయేవాళ్ళు ఎటన్నా సావనీయండి. ఇంకా గుడివాడకు వచ్చినామంటే గుడివాడ నాని ఏ విధంగా క్యాసినో కూడా పెట్టాడు. అంటే ప్రపంచంలో ఎవడు పెట్టున్నాడు భూమి మీద? క్యాసినో, పేకాట, గుండాట, బొచ్చు, బోసాణం ఎన్ని వ్యసనాలు ఉన్నాయో అన్ని వ్యసనాలు కూడా ఒకే దగ్గరికి చేర్చి ఏ విధంగా చేసినాడు అది ఊరికి తెలీదా? సరే, దాన్ని ఏమన్నా నువ్వు కనీసం తీవ్రంగా ఏమన్నా ఖండించినావా? సరే, నానిని ఏమన్నా పిలిచి నాని ఈ మాదిరి చేయటం తప్పు కదా మనం అని ఏమన్నా నువ్వేమన్నా అన్నావా? అది అనలేదు కదా. ఇదిలే ఏదిలే. ఎందుకు? రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలు ఏమనుకుంటారు, ప్రజానీకం ఏమనుకుంటుంది? మరి అక్కచెల్లెమ్మలు ఎట్టబిన్నారు, అవతాతలు ఎట్టబిన్నారు, మనం ఇచ్చిన వాళ్ళందరూ, మనం తీసుకున్న మన లబ్ధిదారులందరూ యాడిపోయినారు? దీనికి సమాధానం చెప్పండి మరి అమ్మంటి రాంబాబు గారు. అదేవిధంగా గంజాయి ఏ విధంగా మన రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా కూడా దీని ఆలుమూలాలు ఎక్కడరా అంటే వైజాగ్ ఆంధ్రప్రదేశ్ అనే కాడికి తీసుకొచ్చినాం. వాస్తవం కాదా ఇది? గంజాయి మీద దేనికైతే ఉక్కుపాదం మోపలేకపోయినాం, డ్రగ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా పేకాట శిబిరాలు పెట్టాం, ఏ విధంగా ఇది చేసినాము, ఇన్ని చేసిన మనము మళ్ళా అధికారంలోకి రావాలా అంటే ఎట్లొచ్చాము అని నేను చెబుతా ఉంటే మనం ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి. మనం ఏడు తప్పులు చేసినాము. మనం ఈ నియోజకవర్గాల్లో ఈ మంత్రులు ఈ విధంగా తప్పులు చేస్తున్నారని నేను అమ్మంటి రాంబాబు గారికి కొన్ని వందల సార్లు, ఒక అమ్మంటి రాంబాబు గారికే కాదండి, నేను డైరెక్ట్గా జగనన్న గారికే నేను చెప్తానే వచ్చినాను. నేను ప్రెస్ మీట్లు కూడా పెట్టాను. ఈరోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెడతాను, మళ్ళా సాయంత్రం అన్న ప్రెస్ మీట్ పెడతాను అన్నాడు నెల్లూరులో. ఆ ప్రెస్ మీట్ అవ్వగానే నా ప్రెస్ మీట్ కూడా నేను అయితే పెడతాను, విశ్లేషణ తప్పకుండా ఇచ్చానని మరొకసారి తెలియజేసుకుంటూ, నేను అడిగినటువంటి ఈ యొక్క ప్రశ్నలకి అమ్మంటి రాంబాబు మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి వర్యులు, మా పార్టీకి సంబంధించినటువంటి
రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా ఉన్నాడంట. ఇప్పుడు నాకు తెలియదు, మరి నేనంటే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని, ఈ స్టేట్లో నాకు పెద్దగా తెలియదు. అందులో భాగంగానే ఈయన ఖచ్చితంగా నేను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి నేను అడిగినటువంటి వీటికి సమాధానాలు చెప్పాల్సిందిగా నేనైతే అమ్మంటి రాంబాబు గారిని కోరుతా ఉండా. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఎక్కడైనా సరే ఈ అవినీతి ఇక్కడ జరగలేదనో, ఈ అవినీతి ఇక్కడ జరిగిందనో మీకు తెలిసి కనుక ఉంటే తప్పకుండా మీరు కామెంట్లో తెలియజేయండి. ఆ కామెంట్లు కూడా నేను తీసుకొని అయితే వాటిని కూడా నేను ఒక వీడియో చేస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం.